నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినీత్ ఐలాపురం. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడెం బ్రాంచ్ కి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మాది 600 పడకల హాస్పిటల్. సో వీ హ్యావ్ ఆల్ ద క్వాటర్నరీ కేర్. ఇది క్వాటర్నరీ కేర్ సెంటర్ మాది. దీనిలో అన్ని రకాల ట్రీట్మెంట్లు అవైలబుల్ ఉంటాయి. సో ఫర్దర్ మేము వీఆర్ ఎక్స్పాండింగ్ టు 1000 బెడెడ్ ఈవెంట్. సో మా దగ్గర ఒక అయిన రేర్ కేస్ గురించి చెప్పడానికి వాళ్ళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అని. సో ఇది రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరిగిన కేసు. సో ఫర్దర్ కేస్ డీటెయిల్స్ అయ్యి సార్ షేర్ చేస్తారు. కారమంచి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ వచ్చాను. అండ్ ఖమ్మం తరచుగా గత 5 ఏళ్ళ నుంచి వస్తూ వెళ్తున్నాను. అండ్ ఎంతో మంది పేషెంట్స్ మాకు ఖమ్మం నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఇప్పుడు ప్రతి చోట క్యాన్సర్ కేర్ సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ప్రతి చోట కూడా మనకి క్వాలిటీ కేర్ వల్ల చాలా మంది ఎక్కడక్కడే చిన్న చిన్న కేర్లు చేయడం జరుగుతుంది. కాకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కేసు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగూడ దగ్గర అధునాతమైన క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఎంత కాంప్లెక్స్ కేసెస్ అయినా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఒకప్పుడు అంటే ఒక దశాబ్ద కాలం క్రితం ఏవైతే అసలు మనం ట్రీట్మెంట్ చేయలేము అనుకున్న క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చాలా వాటికి చాలా పర్ఫెక్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీ తోటి క్యూర్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే ఎన్నో రకాల కాంప్లెక్స్ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. వాటిలో చాలా వరకు కొన్ని ఖమ్మం నుంచి కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకొని నేను ఇక్కడ వచ్చాను. దీని వల్ల ఏంటి అంటే చాలా మంది జనాలకి అసలు క్యాన్సర్ అంటేనే అది ఒక తగ్గని జబ్బు, దాన్ని ఇంకా ట్రీట్మెంట్ కూడా అనవసరం అనే చాలా అపోహల్లో ఉంటారు అన్నమాట. వీటన్నిటిని తొలగించి మీ ద్వారా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ చూడి దాంతో క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ అయినా కూడా మనం తగ్గించవచ్చు అనే ఒక ఆశ కలిగించడం కోసం మనం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో క్యాన్సర్ లో రకరకాల వాటిలో మనకి ఎక్కువగా తరచుగా చూస్తుంది ఖమ్మం నుంచి చూస్తుంది అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే గొంతుకు సంబంధించినవి, నోటికి సంబంధించినవి చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిలో కొన్ని వాయిస్ బాక్స్ అంటాం, మన స్వరపేటిక ఉంటుంది కదా, వాటికి సంబంధించిన క్యాన్సర్లు. కొంతమంది ఏంటంటే ఏదో మామూలుగా జనరల్ గా గొంతు బొంగురు పోయి అనుకోవడం, లేకపోతే జలుబు చేసింది అనుకోవడం, చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ వాయిస్ లోపల స్వరపేటికి పెరిగే కణతులు ఉంటాయి కదా, వాటిని అలాగే వదిలేసి చాలా అడ్వాన్స్ స్టేజ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇలాగే మనకు ఒక కేసు వచ్చింది. 86 ఏళ్ళ ముసలావిడ, ఆమెకి సడన్ గా ఒకసారి కాలాడలేదు అనమాట. ఎందుకు అని చెప్పి చూసి ఎమర్జెన్సీకి తీసుకొస్తే సడన్ గా మొత్తం గొంతుకు మొత్తం ఎయిర్ వే కట్ ఆఫ్ అయిపోయింది. ఎమర్జెన్సీలో ట్రాకియోస్టమీ చేసి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం లేనిది ఏంటంటే గొంతు క్యాన్సర్ ఉన్నది. గొంతు లోపల ఈ లారెంజల్ క్యాన్సర్ ఉండటం వల్ల అది మొత్తం మన గాలి లంగ్స్ లోకి వెళ్లకుండా కంప్లీట్ ఆపేయడం జరుగుతున్నది. దానికి ఎమర్జెన్సీ ట్రాకియోస్టమీ చేసి పేషెంట్ కి ప్రాణహాని జరగకుండా వచ్చి తర్వాత అక్కడి నుంచి స్లోగా దాంతో పాటుగా మనకు మొత్తం ఇంత పెద్ద ఘటనలు ఉన్నాయి. నెక్ దగ్గర ఇంత పెద్ద స్వెల్లింగ్స్ డెవలప్ అయిపోయి లోపల కూడా మొత్తం బ్లాక్ ఏంటంటే చాలా కష్టం. ఒకప్పుడు అయితే ఇలాంటి కేసెస్ మనం ఓన్లీ పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే దాంట్లో ఏంటంటే ఓన్లీ దానికి ఉపశమనం ఇస్తాం కానీ క్యాన్సర్ క్యూర్ చేయలేము. కానీ వీళ్ళకి ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఆలోచించి ఫస్ట్ తనని లైఫ్ సేవ్ చేయడం కోసం ట్రాకియోస్టమీ చేసి అక్కడి నుంచి కొంచెం రెస్పిరేటరీ పరంగా అంటే మన లంగ్స్ ని దాన్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావడం జరిగింది. మెల్లగా ఒకసారి వచ్చిన తర్వాత 86 ఏళ్ళు అంటే మనం కీమోథెరపీలు కానీ సర్జరీలు కానీ దేనికి, అలాంటి వారికి రేడియేషన్ అనేది ఒక మంచి అవకాశం. వీళ్ళల్లో కూడా రెగ్యులర్ రేడియేషన్ ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. అంటే ఒక మనిషికి క్యాన్సర్, నోటి క్యాన్సర్ కానీ గుండె క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ మీకు 6 వారాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అన్ని రోజులు వాళ్ళు తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో మన దగ్గర ఏంటంటే మనం లేటెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి కొత్త రకం హైపోఫ్రాక్షనేషన్ టెక్నిక్ ని కనిపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే దానిలో సగం రోజుల్లోనే ఎక్కువ మోతాదులో కరెక్ట్ గా ఓన్లీ ఆ క్యాన్సర్ ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక షెడ్యూల్డ్ గా రివర్సల్ టెక్నిక్ అంటాం. అంటే ఫస్ట్ మెయిన్ గట్ట పోస్ట్ ఇచ్చి తర్వాత రివర్స్ చేసుకుంటూ మిగిలిన వాటిని తగ్గించుకుంటూ వచ్చాం. ఇలా చేయడం వల్ల తనకి ప్రాణ హాని జరగలేదు. స్లోగా కణుతి సైజ్ తగ్గుతూ వచ్చి తన బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. దాంతో పాటు ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ ఐసీయూ నుంచి వార్డుకు వచ్చిన మనిషి వార్డు నుంచి కూడా స్లోగా లేచి నడవడం మొదలుపెట్టేది. అండ్ మొత్తం మూవ్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి తన స్టేబుల్స్ ఉండటం జరిగింది. అండ్ నెక్స్ట్ 3 ఫాలో చూసేసరికి కంప్లీట్ గా గతం మాయమైపోయింది. సో అలాంటి క్యూర్ అవ్వదలుగున్న స్టేజ్ నుంచి కూడా
మనం క్యూర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం అధునాతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంటుందో దాన్ని కరెక్ట్ గా వినియోగించి లేటెస్ట్ మెథడ్స్ లో ట్రీట్ చేస్తే కొన్ని సార్లు బార్డర్ లైన్ లో అసలు ట్రీట్మెంటే కాదనుకున్నా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మన దగ్గర రేడియేషన్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీలో ఎంఆర్ లినాక్ అనేది ఉంది. ఇండియాలో ఒకటే ఒక మషిన్ ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 3 years అయింది. అండ్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందో. ఛాలెంజింగ్ కేసెస్ ముసలి వాళ్ళలో ఈవెన్ 90 ఏళ్ళ వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో కనీసం స్కిన్ రియాక్షన్ కూడా లేకుండా ప్రిసైజ్ గా ట్యూమర్ ఎంత డీప్ గా ఉన్నా అది మన శ్వాసతో పాటు కదులుతున్నా కూడా దాన్ని కరెక్ట్ గా టార్గెట్ చేసి అంతవరకు ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు కానీ, ఈసోఫేజల్ క్యాన్సర్లు కానీ, తర్వాత ప్యాంక్రియాస్ అండ్ రెక్టమ్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటి వాటిలో అత్యంత కీలకమైన ఏరియాస్ లో ఉన్న వాటిని కూడా హై ప్రెషర్ తో టార్గెట్ చేసి కొత్త మెథడ్స్ తోటి ఇంకా తక్కువ రోజుగానే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఫలితాలు మనం చూడటం జరిగింది. సో ఎలాంటి స్టేజ్ లో క్యాన్సర్ ఉన్నా ఫస్ట్ భయపడకుండా మనం సంప్రదించగలిగితే దానికి కరెక్ట్ గా తగ్గే ఇష్యూలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే మాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ చూసి మేము వాళ్ళకి సహాయం చేయగలుగుతాం.